పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఆలస్యానికి కాంట్రాక్టర్లను మార్చడమే కారణమని కేంద్రం చెబుతోంది. లోక్సభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. 2021లో ఐఐటి హైదరాబాద్ ఇచ్చిన నివేదిక ఆలస్యానికి కారణాలు చెప్పిందన్నారు. భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల్లోనూ జాప్యం జరిగిందని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ వివరించారు. ప్రాజెక్టు తొలిదశ పనులు 2026 మార్చి నాటికి పూర్తి చేస్తామని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ లోక్సభలో చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు జీవనాడి పోలవరంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరంపై లోక్సభలో ఎంపీలు రావు శ్రీకృష్ణదేవరాయలు, జిఎం హరీష్ బాలయోగి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఈ మేరకు సమాధానమిచ్చారు. గత 3 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాగిన తీరుపై ప్రశ్నించారు. ఇక తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు పనుల అంశంపై క్లారిటీ ఇచ్చారు ఆయన. 2026 మార్చి నాటికి తొలి దశ పనులు పూర్తవుతాయని ప్రకటించేశారు. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యానికి కాంట్రాక్టు మార్పు, భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలు నిదానంగా జరిగాయని పాటిల్ అన్నారు. ఇక దీనికి సంబంధించిన అంశాలే కారణమని ఐఐటి హైదరాబాద్ 2021 నవంబర్లో ఇచ్చిన నివేదికలో పేర్కొందని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ 2021 ఆగస్టులో పోలవరం నిర్మాణ పనుల ఆలస్యానికి కారణాలను గుర్తు చేసే బాధ్యతను హైదరాబాద్ ఐఐటికి అప్పచెప్పినట్లు ఆయన తెలియజేశారు. 2021 నవంబర్లో ఆ సంస్థ నివేదిక ఇచ్చిందన్నారు. కాంట్రాక్టర్ మార్పిడి, భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలు నిదానంగా సాగాయని ఆ సంస్థ తెలియజేసిందన్నారు. కోవిడ్ కూడా దానికి ప్రధానంగా సంబంధించిన అంశాలను ప్రాజెక్ట్ నిర్మాణంలో ఆలస్యానికి ప్రధాన కారణాలుగా తెలిపిందన్నారు. 2021-22 నుంచి 23-24 మధ్య 3 ఏళ్ల కాలంలో కేంద్రం 8,044.31 కోట్లు అందించినట్లు చెప్పారు. 2014 ఏప్రిల్ 1న మిగిలిన పనులను పూర్తిగా నిర్మాణం చేస్తామని, 100% కేంద్రం సమకూరుస్తుందని, కేంద్రం తరపున నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతోందన్నారు పాటిల్. ఇక మరోవైపు ఏపీ కేబినెట్ సమావేశంలో పోలవరం అంశం కూడా చర్చకు వచ్చింది. పోలవరానికి అవసరమైన నిధులన్నీ కేంద్రమే ఇవ్వాలని, విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా ఈ ప్రాజెక్టును నిర్మించేందుకు అవసరమైన సహాయం కేంద్రమే అందించాలని మంత్రివర్గం తీర్మానించింది. పోలవరం ప్రాజెక్టుకు తాజా స్థితిగతులపై చర్చించి కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పోలవరం 45.72 మీటర్ల ఎత్తు నిర్మించాలని, దీనికి సంబంధించిన డిపిఆర్ ప్రకారం మొత్తం అన్ని ప్రయోజనాలు దక్కేలా చేపట్టే పనులకు పూర్తిగా నిధులను కేంద్రమే ఇవ్వాలని కోరారు మంత్రివర్గం. పోలవరం ప్రాజెక్టు మొత్తం నిర్మాణానికి అవసరమైన అన్ని నిధులు ఇస్తామని, అలాగే ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తమదని కేంద్ర బడ్జెట్లో ప్రకటించినందుకు మంత్రివర్గం ధన్యవాదాలు తెలియజేశారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని రిక్వెస్ట్ చేశారు మంత్రులు. ముఖ్యమంత్రి తెలియజేసిన ఈ వివరాలను కేంద్రానికి పంపి తీర్మానించారు.